బిగ్ సినిమా నేను ప్రశ్న. ఇద్దరు పెద్ద హీరోలు, రెండు భారీ బడ్జెట్ సినిమాలు, అంచనాలు ఆకాశంలో. ఇంకేం కోట్ల రూపాయలు కుమ్మరించి రైట్స్ సొంతం చేసుకున్నారు మన స్టార్ ప్రొడ్యూసర్స్. మరి అంతంత కోట్ చేసి కొన్న సినిమాలు ఆడితే ఓకే గానీ తేడా కొడితే పరిస్థితి ఏంటన్న ప్రశ్నే ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. తారక్ టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్, తలైవా కోలీవుడ్ సూపర్ స్టార్. ఇద్దరు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళే. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో వీరుకున్న బేస్ అంతా ఇంత కాదు. అలాంటి ఈ ఇద్దరు హీరోలు కూలీ, వార్ 2లతో ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో ఎవరు పైచేయి సాధిస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంతా. ఈ రెండు సినిమాల తెలుగు థియేట్రికల్ రైట్స్ ని కూడా భారీ రేట్కే దక్కించుకున్నారు టాలీవుడ్ బడా మేకర్స్. కూలీ సంగతికి వస్తే రజనీకి బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. పైగా జైలర్ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నాడు. అందుకే దిల్ రాజు, ఏషియన్ సునీల్ నారంగ్, సురేష్ బాబు కలిసి దాదాపు 46 కోట్ల రూపాయలకి కూలీ రైట్స్ ని సొంతం చేసుకున్నారట. అంటే ఈ భారీ చిత్రం తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 90 కోట్లు వసూలు చేయాలన్నమాట. ఇక యంగ్ టైగర్ తారక్ కూడా RRR, దేవరా సక్సెస్లతో అంతే ఊపులో ఉన్నాడు. దాంతో వార్ 2 తెలుగు స్టేట్స్ రైట్స్ 100 కోట్లు డిమాండ్ చేయగా 85 నుంచి 90 కోట్ల మధ్యలో నాగవంశీ డీల్ క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే వార్ 2 టీజర్ పై సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగే నడిచింది. దీంతో వార్ 2 సినిమాపై కూలీ సినిమాకి ఉన్నంత బజ్ అయితే లేదు అనేది వాస్తవం. దీంతో వార్ 2 సినిమాని అంత పెట్టి కొనడం అనేది రిస్కే అనే మాట గట్టిగానే వినిపిస్తోంది. దీంతో రిలీజ్ నాటికి సాలిడ్ ట్రైలర్ వదిలి సినిమాలపై అంచనాలని పెంచడానికి ప్లాన్ చేస్తుంది మూవీ టీం. ఇక కూలీ టీం కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రమోషన్స్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఇదిలా ఉంటే రెండు పాన్ ఇండియా సినిమాలను ఒకే రోజున రిలీజ్ చేయడానికి ఎవరు అంతగా ఇష్టపడరు. ఇలా చేస్తే రెండు సినిమాలకు ఇబ్బంది. రెండు సినిమాల కలెక్షన్స్ మీద ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ తగ్గేదేలే అన్నట్టుగా పోటీ పడి రెండు సినిమాలను ఒకే రోజున రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. ఇక్కడ ఏ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఆ సినిమానే భారీ విజయం సాధిస్తుంది. ఏమాత్రం టాక్ తేడా వచ్చినా నష్టాలు తప్పవు. చూడాలి మరి భారీగా రేట్ కోట్ చేసిన ఈ సినిమాలు మేకర్స్ కి ఎలాంటి మెమోరీస్ మిగులుస్తాయో. పెద్ద సినిమాలు రాలేమంటూ సైడ్ తీసుకున్నాయి. దీంతో ఇదే మంచి ఛాన్స్ అంటూ పలు సినిమాలు థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చాయి. మరి ఆడియన్స్ ను పలకరించిన ఈ సినిమాలు కలెక్షన్స్ ను కొల్లగొట్టాయా లేక ఎప్పటిలాగే చతికిల పట్టాయా? అసలు బాక్సాఫీస్ వద్ద వీటి రిజల్ట్ ఏంటో ఓసారి చూసేద్దాం. మీరెన్ని అంచనాలు పెట్టుకున్నా మేం మాత్రం ఇంతేనంటూ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు మన ఫిలిం మేకర్స్. ఫస్ట్ హాఫ్ స్లోగా గడిచింది. కనీసం సెకండ్ హాఫ్ అయినా సందడి చేస్తుందని ఆశపడ్డా ఇండస్ట్రీకి వస్తున్న సినిమాలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. పెద్ద సినిమాలు వెనక్కి వెళ్లిపోవడంతో ఇదే ఛాన్స్ అంటూ ఓ బామా, అయ్యో రామా, ది 100, వర్జిన్ బాయ్స్, సోలో బాయ్స్ వంటి సినిమాలు పోలోమంటూ బాక్సాఫీస్ బరిలో పోటీ పడ్డాయి. వీటిలో సుహాస్ నటించిన ఓ బామా, అయ్యో రామా కాస్తైనా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందనుకున్నారంతా. అయితే నాకంత సీన్ లేదు బ్రదర్ అంటూ అంచనాల్ని తొలి రోజే తుంచేశాడు ఈ కుర్ర హీరో. ఏ ముహూర్తాన కలర్ ఫోటో అనే సినిమా వచ్చిందో కానీ ఇంకా అదే పేరు చెప్పుకుని సినిమాల్ని లాగించేస్తున్నాడు. వాస్తవానికి మంచి టాలెంట్ ఉన్నా సరి అయిన కథల్ని ఎంచుకోవడంలోనే బోల్తా పడుతున్నాడు సుహాస్. రాశి కంటే వాసి ముఖ్యమంటారు. కానీ ఈ హీరో మాత్రం కంటెంట్ కంటే నెంబర్స్ మీదనే కాన్సంట్రేట్ చేసినట్టు కనిపిస్తుంది. రొటీన్ రామ్ కామ్ తీసి ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తా అనుకున్నాడో ఇతనికే తెలియాలి. ఇక ఈ సినిమా తొలి రోజు వచ్చిన వసూళ్లు ప్రింట్లకి కూడా సరిపోలేదంటే బాబుగారు ఎంచుకున్న కథలు ఎలా బోల్తా పడుతున్నాయో అర్థమవుతుంది. ఇక ఇదే రోజు వచ్చిన మరో సినిమా ది 100. మొగలి రేకులు సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన సాగర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ, షాదీ ముబారక్ల తర్వాత చేసిన సినిమా ఇది. సాగర్ అపియరెన్స్ చూస్తుంటే హీరోకి తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ అన్నట్లుంది. సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన సాగర్ పర్లేదనిపించినప్పటికీ హీరో అనే చట్రంలో నుంచి బయటపడి మంచి రోల్స్ చేసుకుంటూ పోతే తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి నటుడు దొరికే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక ఇదే రోజు వచ్చిన మరో సినిమా వర్జిన్ బాయ్స్. ఆడియన్స్ రావాలంటే, కాసులు కురవాలంటే అడల్ట్ కంటెంట్ దిక్కనుకుంటున్నారు మేకర్స్. పైపెచ్చు మనీ రెయిన్, టికెట్ కొట్టు, ఐఫోన్ పట్టు అంటూ చీప్ ట్రిక్స్ తో థియేటర్లు నిండిపోతాయనుకున్నారు. కానీ ప్రమోషన్ పై ఉన్న కాన్సంట్రేషన్ కథపై ఉంటే ఇంకా బాగుండేది. వర్జినిటీ కోల్పోవడం కంటే నిజమైన ప్రేమే ముఖ్యమనే మెసేజ్ తో ఫినిషింగ్ ఇచ్చిన మేకర్స్ ని చూసి ఇలాంటి సినిమాలు ఎందుకు చూడలేదంటూ సినిమాని లైట్ తీసుకున్నారు ఆడియన్స్. ఇక సోలో బాయ్ అంటూ వచ్చిన సినిమా అసలు ఏ థియేటర్లో ఉందా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి.
సినిమాకు దగ్గర ఖర్చు పెట్టిన ప్రమోషన్స్ లో లోపమో లేక తెలియని ముఖాలుండడమో కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సందడి చేయలేకపోయింది. దీంతో బాక్స్ ఆఫీస్ ఆశలన్నీ రాబోయే హరిహర వీరమల్లు మీదే పెట్టుకోవాల్సిన పరిస్థితి. చూడాలి నిరాశలో ఉన్న టాలీవుడ్ కి పవర్ స్టార్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యమా బిజీగా ఉన్న ఈ పవర్ స్టార్ ఇప్పుడు వరుస సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే వచ్చేందుకు వీరమల్లు సిద్ధమవగా లేటెస్ట్ గా ఓజీని కూడా కంప్లీట్ చేసేసాడట. అయితే విడుదలకు సిద్ధమైన వీరమల్లు కన్నా ఓజీ సినిమా బిజినెస్ లో దూసుకుపోతుండడం ఇక్కడ గమనార్హం. పాలిటిక్స్ లోకి వెళ్లిపోయాడు. ఇక మూవీస్ ఏం చేస్తాడులే అన్న వాళ్ళ అంచనాలు పటాపంచలు చేస్తూ సినిమాల్లో వేగం పెంచాడు పవర్ స్టార్. ఇప్పటికే వీరమల్లు సినిమా జూలై 24న వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇక ఎలక్షన్స్ కు ముందు సెట్స్ మీదకు వెళ్లిపోయిన ఓజీ సినిమాను తాజాగా పూర్తి చేశాడట పవన్. ఇదే విషయంపై లేటెస్ట్ గా అప్డేట్ వదిలింది మూవీ టీం. ఇక ఇన్నాళ్లుగానో పవన్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన హరీష్ కూడా పవన్ వరుస డేట్స్ ఇవ్వడంతో చకచకా సినిమా పూర్తి చేసే పనిలో పడ్డాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుందట. అయితే ఊహించిన విధంగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవ్వకుండానే ఓజీ థియేట్రికల్ రైట్స్ కు గట్టి పోటీ నడుస్తుందని సమాచారం. ఒక గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచుకుంది ఓజీ. దీంతో ఈ సినిమా కోసం సితారా ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌసెస్ మధ్య గట్టి పోటీనే నడుస్తుందట. ఇక అన్ని రైట్స్ కలిపి 140 కోట్ల వరకు మైత్రి ఇచ్చేందుకు సిద్ధమైతే ఏకంగా 200 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట నాగవంశీ. అయితే వచ్చే నెలలో విడుదలయ్యే ఓజీకి సాలిడ్ రేట్ దక్కితే మరో 10 రోజుల్లో రిలీజ్ అయ్యే వీరమల్లుకి ఇంకా బిజినెస్ పూర్తి కాకపోవడం గమనార్హం. ఇంకా చాలా టైం ఉన్నా అస్సలు రిలాక్స్ అవ్వట్లేదట రామ్ చరణ్. గేమ్ చేంజర్ ఇచ్చిన షాక్ తో డీలా పడకుండా వెంటనే పెద్దిని మొదలు పెట్టేశాడు. షూట్ ని కూడా యమ జోరుగా చేసేస్తున్నాడు. ఇక ఈ క్రమంలో తాజాగా మరో క్రేజీ అప్డేట్ వదిలి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాడు మన టాలీవుడ్ గ్లోబల్ స్టార్. పొంగల్ బల్లో దిగి పెద్ద షాక్ తిన్న చరణ్ ఏమాత్రం లేట్ చేయకుండా పెద్దికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక ఉప్పెన ఇచ్చిన నమ్మకమో సుకుమార్ ఇచ్చిన భరోసానో తెలియదు కానీ బుచ్చిబాబు మరింత పెద్ద బరువే ఎత్తుకున్నాడు. అసలే గత సినిమా అటర్ ఫ్లాప్. ఫాన్స్ నుండి ఎలాంటి డిమాండ్స్ ఉంటాయో తెలియదు కానీ ఇంత ప్రెజర్ లోను పెద్ద సినిమాను ది బెస్ట్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ కుర్ర డైరెక్టర్. ఇక మొన్నటి వరకు ఢిల్లీ వీధుల్లో షూట్ చేసుకొచ్చిన చిత్ర యూనిట్ లేటెస్ట్ గా క్రేజీ అప్డేట్ వదిలింది. ఇందులో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. శనివారం శివన్న పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ ఇచ్చింది మూవీ టీం. ఇందులో శివన్నను గౌడ్నాయుడుగా చూపిస్తూ క్రేజీ లుక్ రివీల్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక పెద్ద సినిమాలో శివన్న ఊరి పెద్దగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. సినిమా విషయానికొస్తే కెరీర్ లో 16వ సినిమా చేస్తున్న రామ్ చరణ్ కు జతగా జాన్వీ కపూర్ నటిస్తోంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ స్టోరీతో రానున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమా, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తుండగా ఈ సినిమాను వచ్చే ఏడు మార్చి 27న రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుంది మూవీ టీం. విరబ్ స్టూడియో బ్యానర్ మీద రేణుకా ప్రసాద్, బసవరాజ్, హూరకడ్లి సంయుక్తంగా నిర్మించిన సినిమా గదాధారి హనుమాన్. మైథలాజికల్ జానర్ లో అత్యంత భారీగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రవికిరణ్ హీరోగా నటించగా రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా త్వరలో రిలీజ్ కి సిద్ధమవగా ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ లాంచ్ ఈవెంట్ ను మూవీ మేకర్స్ నిర్వహించారు. We are very much happy and proud that our product is ready, and we need all your support to take it to the audience. And as you know that Gadadhari Hanuman, the title itself is a supreme, with the blessings of Lord Hanuman. We have completed the movie, and that this movie is as I can say that it's a complete family entertainer. రేణుకా ప్రసాద్ సార్ బసవరాజ్ సార్ నాకు పరిచయం చేశారు. ఆయన కథ విన్న తర్వాత నువ్వెందుకు కాంప్రమైజ్ అవుతావు రోహిత్, ఏ విషయంలో నువ్వు కాంప్రమైజ్ కావద్దు, బసవరాజ్ సార్కి కూడా చెప్పి ఒప్పించి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సెట్ పీసెస్ కానీ, సీజీ వైజ్ కానీ, డేస్ వైజ్ కానీ, లొకేషన్స్ వైజ్ కానీ నాకు చాలా సపోర్ట్గా నిలబడ్డారు. అండ్ మై ఎడిటర్ కిషోర్, హీ ఎడిటెడ్ లైక్ హెల్. చాలా వర్షన్స్ రిపీటెడ్
రిపీటెడ్ చేసి ఒక ఫైనల్ కట్ ఇవ్వడానికి 2 years చాలా కష్టపడ్డాడు మా కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్ని థ్యాంక్ యూ, ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ బికాజ్ ఎందుకంటే ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ నార్మల్ థింగ్. సారీ ఇఫ్ మై తెలుగు ఈజ్ రాంగ్, అ బిట్ అట్టా ఇట్టా చేంజ్ అవుతుంది, సారీ ఫర్ దట్. అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఓకే, బట్ వెన్ షూటింగ్ అవుతా ఎట్టయింది అంటే వీ డోంట్ నో సమ్ పవర్ టుక్ అస్ టు దిస్ లెవెల్. అది హనుమాన్ అనుకుంటాను. సో ఇట్ వెంట్ బిగర్ అండ్ బిగర్ అండ్ బిగర్. అది ఇప్పటికీ ఈరోజు ఇక్కడ నిల్చుకొని ఉన్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హనుమాన్. సో ఐ థ్యాంక్ హనుమాన్ ఫర్ దిస్ ఆల్ దిస్ అండ్ ఈస్ బ్లెస్సింగ్ అస్ our టీమ్ ఎవ్రీ టైమ్. గదాధారి హనుమాన్ టైటిల్ చాలా పాజిటివ్గా ఉంది. పర్టికులర్లీ గదని ధరించినటువంటి హనుమంతుడు అంటే సర్వశక్తిమంతుడని నేను గట్టిగా నమ్ముతాను. ఆ టైటిల్లోనే ఎంతో గొప్ప స్ట్రెంగ్త్ ఉంది. ఇటువంటి టైటిల్ ఎంచుకున్నందుకు ముఖ్యంగా బసవరాజు గారిని, రేణుక గారిని, ప్రొడ్యూసర్స్ని గ్రేట్లీ అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ దర్శకులు రోహిత్ని, అంటే చాలా టేస్ట్ఫుల్గా వీళ్ళు ఇటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారని నాకు అనిపిస్తుంది. అలాగే రవి కిరణ్తో ఇప్పటిదాకా మాట్లాడుతుంటే పాయింట్ ఏంటన్నది బ్రీఫ్గా చెప్పాడు, బాగుంది. క్లైమాక్స్ గురించి చాలా స్పెషల్గా మెన్షన్ చేశాడు. సో ఇటువంటిది ఏదైతే ఒక డివినిటీని మనం ఆ పవర్ని తీసుకుని ఒక సామాన్యుడు కనుక ఎదుగుతున్నట్టు సినిమాలో చూపిస్తే ఖచ్చితంగా ఆడుతున్నాయి. రీసెంట్గా మనం చూసిన హనుమాన్ లాంటి సినిమా అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు గదాధారి హనుమాన్ కావచ్చు. మీరు నేరేటివ్ స్టైల్ కనుక బాగుండి పాయింట్ బాగుంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.